ఏంటి సార్ ఇలా దెబ్బలు తగిలాయి? మీరు జాగ్రత్తగా నడపొచ్చు కదా. అన్న లాంటి వాళ్ళు సార్ మీరు. మీకు జరగరాంది ఏదైనా జరిగితే మాకు దిక్కెవరు సార్? రక్తం వస్తుంది సార్. రండి సార్, త్వరగా హాస్పిటల్కి వెళ్దాం. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? రండి సార్. ఇది నా సరిహద్దు, నా కోర్టు. నన్ను కాదని నువ్వు ఏమి పీకలేవురా. రండి సార్, హాస్పిటల్కి వెళ్దాం. నిన్ను మార్చిరికి పంపకుండా వదలండ్రా. మీకు జరగరాంది ఏదైనా నన్ను చంపడానికే పంపించారు, కానీ ఏం చేస్తున్నారు? ఏంటి సార్, తలకు రక్తం వస్తుంది. నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి కాకులకి గట్టులకి వేస్తాన్రా. ఇంకా నేను చెప్పింది నమ్మలేకపోతున్నారా? నాతో రండి, లైవ్ చూద్దరు. కానీ కోర్టులో ఎప్పటి నుంచో ఎన్నో సమస్యలున్నా ఇన్నేళ్లుగా రాని మీరు ఇప్పుడే ఎందుకు వచ్చారు? ఎవరు చెప్పారు నేను రాలేదని? ఈసారి నీ ముందుకు వచ్చాను కాబట్టి నీకు కనిపిస్తున్నా. రోజు మీ కళ్ల ముందనే ఇన్ని తప్పులు జరుగుతూనే ఉన్నాయిగా. మీ కళ్ళ ముందు జరుగుతున్నాయిగా, మీరు పట్టించుకుంటున్నారా? సాటి మనిషికి సాయం చేయలేరు గానీ దేవుడు వచ్చి కాపాడలేదని కంప్లైంట్ చేస్తారా? సారీ, అడగడం తప్పేలే. హే, హలో, నేను సారీ చెప్పాను కదా, మళ్ళీ ఇదేంటి? నేను కాదు, మా నాన్నక. దాన్ని చూడ్డానికి ఇంత దూరం రావడం అవసరమా? కాసేపు ఉండండి మా Wait a minute. భయపడాలి మీకు? మీరే భయపడాలి. ఏం చేస్తున్నావు ప్రతి? నాతో ఉన్నదెవరో తెలుసా మీకు అసలు? ఏయ్, ఇది మన సరిహద్దు కాదు. ఏమైతే ఏంటి, మీరే నాతో ఉన్నారుగా. రండ్రా. ఇది మన సరిహద్దు కాదు. ఇక్కడ నాకు పవర్ ఉండదు. జస్ట్ మిస్. సార్, 1 minute. ఏమన్నారు? ఇది నా సరిహద్దులోకి రాదు. ఇప్పుడేం చేయాలి? వస్తీ ఒక్కో సరిహద్దుకి ఒక్కో క్షేత్రపాలకుడు ఉంటాడు. అదిగో అక్కడ ఆర్చ్ కనపడుతుంది కదా, అదే మన సరిహద్దు. లిఫ్ట్ కట్ చేయి. ఇది అడ్వకేటా, హీరో అజిత్ కుమారా? కారు ఇలా తోలుతోంది. మన సరిహద్దుకు వచ్చేసాం. ఆర్చ్ వచ్చింది చూడు, బండి పంపించు, లోపలికి పంపించు. అయ్యో, ఇప్పుడు ఏం చేస్తాం?